గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ ఎదురుగా జిల్లా అదనపు ఎస్పీలు శ్రీనివాస్, నచ్చేట్ షెల్క్ ఆధ్వర్యంలో కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. జూన్ 4వ తేదీన వెలువడబోవు సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. అదే నిరసనగా అదే అల్లరి మూక ఏం చేస్తున్నారు నేపథ్యంలో వాతావరణం అలాగే రానున్న కౌంటింగ్ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు జిల్లా అంతా కూడా 144 సిఆర్పిసి సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సో దీని ప్రకారం ఎక్కడ కూడా మనకి నలుగురు అంతకు మించి ఎక్కడ కూడా జనాలు సమూహం ఏర్పడడానికి లేదు. అటువంటి సమూహం ఏర్పడినప్పుడు అలానే ఈ ఎలక్షన్ సందర్భంగా మనం చూసాం కొన్ని జిల్లాల్లో మన హింసాత్మక సంఘటనలు అలాగే కొన్ని యాక్టివిటీస్ వైలెంట్ యాక్టివిటీస్ జరగడం మనం చూసాం. సో మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అలాగే ఇంకా రన్అప్ టు ద కౌంటింగ్ అలాగే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా మన పోలీస్ శాఖ యొక్క సన్నద్ధతను తెలియజేసే విధంగా ఈరోజు జిల్లా పోలీస్ శాఖ మరియు మన సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఐటీబీపీ ఒక కంపెనీ అలానే మన ఏఆర్ ఫోర్స్ అలానే మన సివిల్ పోలీస్ ఈ అన్ని విభాగాలతో మనం ఈరోజు ప్రజలకు కూడా పోలీస్ శాఖ యొక్క సన్నద్ధత తెలియజేసే విధంగా ఒక మాక్ యాంటీ రైట్ డ్రిల్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏంటంటే మనకి ఎప్పుడైనా అక్రమంగా మనకి ఈ సంఘ వ్యతిరేక శక్తులు మనల్ని సొసైటీలో ఉన్నటువంటి శాంతి భద్రతలను విఘాతం కలిగించేటప్పుడు పోలీస్